ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఆలోచించామా? ప్రపంచంలోనే చాలా బద్దకస్తుగా, తెలివి తక్కువదిగా, కేవలం బరువులు మోయడానికి మాత్రమే పనికొచ్చే జంతువుగా భావించే గాడిద ఈ రోజు చైనా తెలివైన ఆలోచనల వల్ల ఒక విలువైన సంపదగా ఎలా మారిందో మనం ఇక్కడ గాడిద గురించి మాట్లాడుతున్నాం. మన గ్రామాల్లో దెబ్బలు తింటూ, తిట్లు వింటూ, బరువు మోసే జంతువుగా మాత్రమే చూసే అదే గాడిద గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. కానీ చైనా ఈ గాడిదకు ఉన్న ఇంపార్టెన్స్ ను గుర్తించింది. దీనిని పెద్ద పెద్ద మేధావులు కూడా అర్థం చేసుకోలేకపోయారు. చైనా గాడిదలను పెంచడానికి ఒక ప్రాజెక్ట్ ను మొదలుపెట్టింది. ఇది కేవలం దేశ ఆర్థిక వ్యవస్థనే కాదు, మొత్తం ప్రపంచ మార్కెట్ ను కూడా మార్చేసింది. కానీ అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఒక గాడిద ఒక దేశ విధిని ఎలా మార్చగలదు? ఆ విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే మీలో ఎవరైనా గాడిద పాలు తాగారో లేదో కామెంట్ చేసి చెప్పండి. ఈ ప్రాజెక్ట్ కథ చాలా ఆసక్తికరమైంది. చైనాకు చెందిన ఒక బృందం విదేశీ సమావేశానికి వెళ్ళినప్పుడు ఈ కథ మొదలవుతుంది. అక్కడ వారికి ఒక కప్పులో పాలు ఇచ్చారు. అవి మామూలు పాలు కాదని గాడిద పాలు అని వారు తెలుసుకున్నారు. ఆ దేశ ప్రజలు వాటిని ఎంతో ఇష్టపడి తాగడమే కాకుండా వాటిలో మనుషుల ఆరోగ్యానికి ఎంతో విలువైన పోషకాలు ఉన్నాయని కూడా చెప్పారు. చైనా నిపుణులకు ఆ పాల గురించి తెలిసిన వెంటనే వాటిని శాస్త్రీయంగా ప్రాసెస్ చేస్తే అది వేల కోట్ల డాలర్ల పరిశ్రమగా మారుతుందని అర్థమైంది. ప్రపంచం ఎప్పుడు చిన్న చూపు చూసే వాటిని కూడా ఉపయోగించుకోవాలని చైనా నిర్ణయించుకుంది. వాటిలో ముఖ్యమైనది గాడిదలను పెంచడం. దీనికోసం చైనాలోని గ్రామస్తులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గాడిదల నుంచి పాలను ఎలా సేకరించాలో నేర్పిస్తున్నారు. గాడిద పాలను యూరప్, అమెరికా లాంటి ధనిక దేశాలలో చాలా ఎక్కువ ధరకు కొంటారని చైనా గ్రహించింది. ఆ దేశాల ప్రజలు ఈ పాలలో అద్భుతమైన పదార్థాలు ఉన్నాయని, అవి చర్మాన్ని యవ్వనంగా ఉంచి ముడతలను తొలగిస్తాయని, అనారోగ్యాలతో పోరాడడానికి సహాయపడతాయని నమ్ముతారు. అందుకే చైనా తన గ్రామస్తులను ఈ ప్రాజెక్ట్ లో చేర్చుకుంది. అంతకు ముందు కేవలం పంటలు పండించే రైతులు ఇప్పుడు తమ ఇళ్లలో గాడిదలను పెంచుతున్నారు. వాటి నుంచి పాలు తీసే ఆధునిక పద్ధతులను నేర్చుకుంటున్నారు. చైనా ప్రభుత్వం గ్రామీణ రైతుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ ఎక్స్పర్ట్స్ గాడిదలను ఆరోగ్యకరంగా ఎలా పెంచాలో, మంచి ఆహారం ఎలా ఇవ్వాలో, పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండాలంటే ఎలాంటి వాతావరణం అవసరమో వివరిస్తారు. రైతులకు ఆధునిక యంత్రాలు కూడా ఇస్తున్నారు. దీనివల్ల పాలను పరిశుభ్రంగా, క్రిములు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా సేకరించవచ్చు. ఈ పాలు యూరప్ లేదా అమెరికా మార్కెట్లకు వెళ్ళినప్పుడు వాటి నాణ్యత తగ్గకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు. గాడిద పాల డిమాండ్ కేవలం తాగడానికి మాత్రమే పరిమితం కాలేదు. దీని నుంచి చాలా ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు. బ్యూటీ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే చైనాలోని పెద్ద ఫ్యాక్టరీలలో గాడిద పాలను ఉపయోగించి సబ్బులు, క్రీములు, ఫేస్ వాష్, షాంపూలు, చివరికి ఫేషియల్ మాస్కులు కూడా తయారు చేస్తున్నారు. ఈ ఉత్పత్తుల గొప్పతనం ఏంటంటే అవి చర్మాన్ని మృదువుగా చేసి సహజమైన మెరుపును ఇస్తాయి. అందుకే యూరప్, అమెరికాలోని బ్యూటీ కంపెనీలు చైనాలోని ఈ ఉత్పత్తులను ఇష్టపడి కొంటున్నారు. అక్కడ ధనిక వర్గానికి ఇవి ఎప్పుడు ఒక అవసరంలా మారాయి. అందుకే ఈ ఉత్పత్తులు వేల కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్నాయి. తర్వాత మనం మెడికల్ ఇండస్ట్రీ గురించి చూద్దాం. గాడిద పాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, జింక్ లాంటి సహజ పోషకాలు ఉన్నాయి. ఇవి గుండె జబ్బుల నుంచి కాపాడి ఎముకలను బలంగా చేస్తాయి, ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి, అలర్జీ సమస్యలను తగ్గిస్తాయి. చైనా ఈ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మందుల తయారీ కంపెనీలను కూడా ఈ ప్రాజెక్ట్ లో చేర్చింది. ఇప్పుడు గాడిద పాల నుంచి తయారైన క్యాప్సిల్స్, సిరప్లు, మందులు అంతర్జాతీయ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. యూరప్ లోని ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ సహజ పదార్థాలను తమ మందులలో చేర్చుకోవడానికి చైనాతో వందల కోట్ల డాలర్ల ఒప్పందాలు చేసుకుంటున్నాయి. చైనా కేవలం తన పరిశ్రమనే కాదు, తమ గ్రామాల జీవితాన్ని కూడా మార్చేసింది. ఒకప్పుడు పేదరికంలో ఉన్న గ్రామాలు ఇప్పుడు సంపదతో మెరుస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కేవలం బ్యూటీ లేదా మెడికల్ పరిశ్రమలకే పరిమితం కాదని, భవిష్యత్తులో చైనా ఎగుమతులలో చాలా విలువైన భాగంగా మారవచ్చని అంటున్నారు. ఇంతకు ముందు చమురు, బంగారం ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చినట్లు ఇప్పుడు గాడిద పాలు, దాని ఉత్పత్తులు చైనా ఖజానాను నింపుతున్నాయి. గాడిద మాంసాన్ని కూడా ఆహారంగా తింటున్నారు. చైనాలోని నగరాలు, పట్టణాల్లోని హోటళ్లలో గాడిద మాంసాన్ని ఇష్టపడి తింటారు.
చైనా ప్రజలు దాని రుచి ప్రత్యేకంగా ఉంటుందని, పోషకాలతో నిండి ఉంటుందని భావిస్తారు. అందుకే దీనికి చాలా డిమాండ్ ఉంది. ఇంతకు ముందు చైనా తన అవసరాల కోసం పాకిస్తాన్, భారతదేశం, శ్రీలంక లాంటి దేశాల నుంచి గాడిదలను దిగుమతి చేసుకునేది. కానీ దీనికి ఎక్కువ ఖర్చు అయ్యేది. దానివల్ల మాంసం ఖరీదుగా మారి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండేది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి చైనా తన దేశంలోనే పెద్ద ఎత్తున గాడిదలను పెంచాలని నిర్ణయించుకుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, నాణ్యత కూడా మెరుగవుతుంది. అందుకే ఇప్పుడు గాడిదలను కేవలం పాలు కోసం మాత్రమే కాకుండా మాంసం కోసం కూడా పెంచుతున్నారు. ఫామ్ హౌస్లలో గాడిదలకు ప్రత్యేకమైన ఆహారం ఇస్తారు. ఆ తర్వాత ఆధునిక పద్ధతులతో ప్రాసెస్ చేసి హోటళ్లు, రెస్టారెంట్స్ కు అందిస్తారు. ఈ రోజు బీజింగ్, షాంఘై లాంటి పెద్ద నగరాల్లోని రెస్టారెంట్స్ లో గాడిద మాంసాన్ని ప్రత్యేక వంటకాలుగా అందిస్తారు. గాడిద మాంసం శక్తిని ఇస్తుందని, చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందని చైనా ప్రజలు నమ్ముతారు. ఈ ప్రాజెక్టు వల్ల చైనాకు ఒక పెద్ద లాభం వచ్చింది. అదేంటంటే విదేశాల నుంచి దిగుమతులపై ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇంతకు ముందు బయటకు వెళ్లే డబ్బు ఇప్పుడు దేశంలోనే తిరుగుతోంది. రైతులు మాంసం సరఫరా చేసి లాభాలు పొందుతున్నారు. హోటళ్లకు మంచి నాణ్యత గల మాంసం తక్కువ ధరకే దొరుకుతోంది. ప్రజలకు కూడా సరసమైన ధరలో ఆహారం అందుబాటులోకి వచ్చింది. ఈ విధంగా గాడిద మాంసం కూడా చైనా ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఈ మాంసం చైనాలో మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. దీనివల్ల చైనాకు అదనపు విదేశీ ఆదాయం లభిస్తోంది. ఒకవైపు గాడిద పాలు చైనాకు బ్యూటీ మెడికల్ పరిశ్రమలో పేరు తెస్తే, మరోవైపు గాడిద మాంసం వాటి ఆహార పరిశ్రమకు కొత్త జీవం పోసింది. అందుకే గాడిదలోని ప్రతి భాగం చైనాకు ఒక వరంలా ఆదాయ మార్గంగా మారింది. ఒకప్పుడు చిన్న చూపు చూసిన జంతువు ఈ రోజు చైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారింది. మనం కూడా మనకున్న చిన్న చిన్న వనరులను ఉపయోగించుకుని మనం కూడా వాటిని నిధిగా మార్చుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఇంతవరకు చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.